నమస్తే విలేకరిపై కాంగ్రెస్ గూండాల దాడి, కాంగ్రెస్కు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వార్తలు రాస్తావా అంటూ సోమయ్యపై దౌర్జన్యం. ఫిర్యాదు ఇస్తున్న క్రమంలో గార్ల ఠాణాలో మరోసారి రెచ్చిపోయిన అధికార పార్టీ నేతలు. రిపోర్టర్పై దాడిని ఖండించిన బీఆర్ఎస్ నేతలు వెంటనే బాధ్యులను అరెస్ట్ చేయాలని డిమాండ్. కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడిన మహబూబాద్ జిల్లా గార్ల నమస్తే తెలంగాణ విలేకరి సోమయ్య. ఈయన 50 సంవత్సరాల పైన ఉన్నాడు. నమస్తే తెలంగాణ రిపోర్టర్, ఏదో మండల రిపోర్టరు, వచ్చిన వార్తలు రాస్తా అంటాడు. వార్తలు రాయకపోతే కూడా వాళ్ళ మీద ఎంత ప్రెజర్ ఉంటుంది అంటే అంత ప్రెజర్ ఉంటుంది. మరి మీ భాగవతాలు రాస్తేనే అక్కడ కేటీఆర్ గారి ముఖం వెలిగిపోతుంది, అటు ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ గారి ముఖం వెలిగిపోతుంది, బీఆర్ఎస్ పార్టీ ముందర పడుతుందని ఆలోచన వస్తుంది. ఎందుకంటే గ్రామీణ స్థాయిలో జరిగే అవినీతి అక్రమాలను దందాలను రాయవలసిన బాధ్యత రిపోర్టర్లదే. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తాను, రిపోర్టర్ల డ్యూటీ రిపోర్టర్లు చేస్తాను. మరి రేవంత్ రెడ్డి గారు ఇట్లా రిపోర్టర్లను వాళ్ళకు స్వేచ్ఛ లేదా? వాళ్ళు రాతలు రాయొద్దా? పత్రిక స్వేచ్ఛను హరిస్తారా? జర్నలిస్టులను కూడా చంపమని చెప్తున్నారా? ఇక ఈయన పాపం రెడ్డి గారు ఇట్లా రిపోర్టర్లను వాళ్ళకు స్వేచ్ఛ లేదా? నా దగ్గరికి కాంగ్రెస్ గుండాలు ముఖ్య నాగేశ్వరరావు, ఉలగట్టు నవీన్ వచ్చి మీతోని మాట్లాడేందుకు పనింది రా అని నన్ను కుటుంబరావు ఇంటికి తీసుకొచ్చి, నువ్వు కాంగ్రెస్ పార్టీ వార్తలు రాయట్లేదు, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రాస్తాను, నేను నీ సంగతి చూస్తా, నిన్ను చంపుతాం అను. సోమయ్య గార్ల నమస్తే తెలంగాణ రిపోర్టర్ని. నా దగ్గరికి కాంగ్రెస్ గుండాలు ముఖ్య నాగేశ్వరరావు, ఉలగట్టు నవీన్ వచ్చి మీతోని మాట్లాడేందుకు పనింది రా అని నన్ను కుటుంబరావు ఇంటికి తీసుకొచ్చి, నువ్వు కాంగ్రెస్ పార్టీ వార్తలు రాయట్లేదు, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రాస్తాను, నేను నీ సంగతి చూస్తా, నిన్ను చంపుతాం అను బెదిరించి ఈ రౌడీ షీటర్లు ఇద్దరు నన్ను విపరీతంగా కొట్టారు, నానా బూతులు తిట్టారు. నా కుడికన్నులో రక్తం గడ్డగట్టింది. ఖమ్మం ఆసుపత్రి. ఆయన ఒక కోటీశ్వరుడు కాదు, పాపం బాగా సంపాదించినోడు కాదు. ఆయనకున్న తెలివితోటి ఆ ఊర్లో రిపోర్టర్గా ప్రజా సమస్యలను వెలికితీసే బాధ్యత అయినది. గాయనను కొట్టి సంపద మీకు ఏమొచ్చిందిరా దుర్మార్గులారా? ఆయన చూస్తే అర్థమైతే లేదా? గలాంటి ఆయనను పట్టుకొని కొట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం, ఆ కన్నే మొత్తం రక్తం గడ్డగట్టిందట. ఇప్పుడు ఆ కన్ను కనబడుతుందా? ఇప్పుడు సంస్థ కోసం పనిచేసినందుకు నమస్తే తెలంగాణ ఏమన్నా 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి కన్ను బాగు చేసుకో అంటుందా? లేకపోతే కేటీఆర్ గారు పోయి 3 లక్షలు 5 లక్షలు ఇచ్చి నేనున్నా నీకేం భయపడకు నమస్తే తెలంగాణలో ఇంకా వార్తలు రాయని చెప్తుందా? ఈ కింది స్థాయిలు కొట్టుకొని సావకూర్రా అయ్యా, పై స్థాయిలో అంతా మంచిగానే ఉన్నారు. హరీష్ రావు కేటీఆర్ ఏం కొట్టుకోడు, హరీష్ రావు రేవంత్ రెడ్డి ఏం కొట్టుకోడు, కేటీఆర్ రేవంత్ రెడ్డి ఏం కొట్టుకోడు. విమర్శించుకున్నంతసేపు విమర్శించుకుంటారు, మళ్ళీ అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుకునేటప్పుడు అచ్చోకలకోలు ఆలింగనాలు శేఖాన్లు ఇచ్చుకొని మురిసిపోతారు. కేసీఆర్ను గంత తిట్టుడు తిట్టిండు కదా రేవంత్ రెడ్డి గారు. అసెంబ్లీలో కేసీఆర్ గారు కనబడంగానే పోయి దగ్గరికి పోయి సెకండ్ ఇచ్చి ఆయన పలకరించి రాలే. గదే రాజకీయం అంటే. రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. సమయాన్ని సందర్భాన్ని బట్టి వాళ్ళు కలిసిపోతారు. మీకేం రోగాలు వస్తున్నాయి? మీరు గట్టయ్యే రాజు. ఆయన వార్తలు రాస్తారు, ఆయన వార్తలు రాస్తే మీ ఈపుల మీద ఏమైనా దెబ్బలు పడతానయా? రాసుకుంటూ పోతాడు ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు. మీ పని మీరు చేసుకుంటూ పోవాలి గంతే. ఆయన కొట్టుడేనా మీ పని? ఒక్క ఊర్లో ఉంటారు కాదురా భయ్, ఒక ఊర్లో ఉన్న వాళ్ళు ముఖాలు చూసుకుంటే ఎట్లా దాడులు చేసుకుంటారు? వేదవాళ్ళారా, ఓ పని లేదు పాట లేదు. ఆయన 4 రాతలు రాస్తానంటే తెలివికాలుడు. ఆయన సమాజం కోసం ఆలోచిస్తాను కాబట్టి సమాజంలో ఉన్న అక్రమాలను అవినీతిని బయటికి తీయడానికి 4 రాతలు రాస్తాను. మీ దమ్ముంటే మేము అట్లా చేయాలని మీరు 4 రాతలు రాసుకోర్రి. శాత కాదు, చదువు రాదు, జ్ఞానం లేదు. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు? దాడులకు పాల్పడతాడు.